నెహెమ్యా 13:2 వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చనని వ్రాయబడినట్లు కనబడెను. ఈ నూతన సంవత్సరంలో మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఈ సంవత్సరంలో ఆశీర్వదింపబడాలంటే మనము గత సంవత్సరంలో ఎన్నో చూసాము, ఎన్నో అనారోగ్యాలు చూసాము, ఎన్నో బాధలు చూసాము, ఎన్నో కన్నిటిని చూసాం, కొంతమంది ఆశీర్వాదాన్ని చూశారు. కానీ ఈ నూతన సంవత్సరంలో మనం పెట్టే ముందు 31st నైట్ కానీ మనం ఆ యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనం అడుగుతాం, ప్రభా నూతన సంవత్సరంలోనికి నీ కృప ద్వారా, నీ కాపుదల ద్వారా నేను ప్రవేశిస్తున్నాను, నేను వెళ్తున్నాను ప్రభా, నువ్వే కార్యం జరిగించావు, ఈ నూతన సంవత్సరంలో నాకు ఈ కార్యం జరగాలి, నేను ఈ విధంగా ఉండాలి ప్రభా అని నువ్వు ఎంతగానో దేవుణ్ణి అడిగి ఉంటావు. ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క 12 నెలల్లో మనం ఏదొకటి చేయాలి, దేవుడు కార్యం చేయాలి, నాకు కార్యాలు జరగాలి, ఈ నూతన సంవత్సరంలో జరుగుతుంది అన్న ఆశతో, కోరికతో, ఆ యొక్క దేవుడి మీద నమ్మకంతో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. మనం చదివిన వాక్యంలో చూసినట్లయితే ఒక మాట ఉందండి, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశారంట దేవుడు. ఆ యొక్క నెహెమ్యా 13:1 మనం చూసినట్లయితే ఒక్కసారి ఆ యొక్క వాక్యాన్ని చదువుదామండి. 13:1 ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించక అందులో అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజంలో ఎన్నటికీ చేరకూడదు. ఏముందండి, దేవుని యొక్క సమాజంలో దేవుని పిల్లలతో మోయాబీలు కానీ అమ్మోనీయులు కానీ ఇంకెప్పుడు చేరకూడదు అని రాసి ఉంది. అటువంటి వారు ఈ యొక్క మోయాబీలు దేవుడే రాశారు, అన్ని ఆ యొక్క దేవుని ప్రజలతో యెహోవా సమాజంలో వారు చేరకూడదని వీరు ఇశ్రాయేలుని శపించారంట. ఈ యొక్క మోయాబీలు, అమ్మోనీయులు ఇశ్రాయేలుని శపించడం ద్వారా దేవుడు ఆ యొక్క శాపాన్ని ఆశీర్వాదంగా మార్చినట్లు ఆ యొక్క మోషే గ్రంథమందు రాయబడి ఉన్నదని ఇక్కడ 1-2 వచనాలలో మనం చూస్తాం.